అంతరిక్షం ఎందుకు చీకటిగా ఉంటుంది? భూమి మీద ఇంత వెలుగు ఉంటుంది, కానీ భూమిని వదిలి వెళ్తే మొత్తం అంధకారమే. నాసా రిలీజ్ చేసిన అనేక వ్యోమగాముల వీడియోస్లో మీరు ఇది గుర్తించి ఉండాలి. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి సూర్యుడు ఒకవైపే పడటం వల్ల పగలు వెలుతురు ఉంటుంది, రాత్రి చీకటిగా ఉంటుంది అని అనుకుంటున్నారేమో. ఒక విధంగా అది కరెక్టే, కానీ నిజం అంతకంటే కాంప్లికేటెడ్గా ఉంటుంది. కానీ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో వీడియో ఎండ్ వరకు చూడండి. విషయం ఏంటంటే అంతా చేసింది భూమి వాతావరణమే. అందులో చాలా దుమ్ము, ధూళి, వాయువులు, నీటి కణాలు ఉంటాయి. సూర్యకాంతి వీటికి తగిలినప్పుడు స్కాటరింగ్ జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే కాంతి విడిపోతుంది. వీటిల్లో ఎక్కువగా బ్లూ కాంతి అన్ని వైపులకి స్కాటర్ అవుతుంది. అందుకే మనకి ఆకాశం బ్లూ కలర్లో కనబడుతుంది. కానీ భూమి దాటితే కథ వేరు. చంద్రుడి మీద వాతావరణమే ఉండదు, సో స్కాటరింగ్ జరగదు. పైకి చూస్తే మొత్తం చీకటిగా కనబడుతుంది. సూర్యకాంతి డైరెక్ట్ గా పడే పగలు సమయంలో కూడా చంద్రుడి మీద నుంచొని స్టార్స్ ని చూడొచ్చు. అంతరిక్షంలో కూడా పరిస్థితి ఇంతే ఉంటుంది. అందులో అనేక రకాల కెమికల్ గ్యాసెస్ ఉంటాయి, బట్ వాటి మాలిక్యూల్స్ మధ్య ఎక్కువ దూరం ఉండటం వల్ల సాంద్రత తక్కువగా ఉంటుంది. అందుకే కాంతి ఈజీగా వాటి మధ్యలో నుండి వెళ్లిపోవడం వల్ల అంతరిక్షం చీకటిగా ఉంటుంది. ఒకరోజు సడన్ గా భూమి వాతావరణం మాయమైపోతే మొత్తం చీకటైపోతుంది. అయితే విశ్వంలో సూర్యుడి నుండి మాత్రమే కాంతి రాదు కదా, ఇతర స్టార్స్ నుండి ఎందుకంత కాంతి రాదు? 16వ శతాబ్దంలో థామస్ డిగ్గీస్ కి కూడా ఇదే డౌట్ వచ్చింది. విశ్వానికి అంతే ఉండదు, అందులో స్టార్స్ ని లెక్క పెట్టలేమని డిగ్గీస్ అనుకున్నాడు. సో ఇన్ని స్టార్స్ నుండి వచ్చిన కాంతి వల్ల అంతరిక్షం మొత్తం ఎందుకు కాంతివంతంగా కనబడటం లేదు అని రీసెర్చ్ చేశాడు. కానీ అతని దగ్గర సరైన పరికరాలు లేకపోవడంతో ఆ ప్రశ్నకు సమాధానం కనుక్కోలేకపోయాడు. 19వ శతాబ్దంలో విలియం ఆబ్లర్స్ అనే ఆస్ట్రానమర్ స్టార్స్ కి మనకి మధ్య ఒక దుమ్ము పరద అడ్డు ఉండటం వల్ల వాటి కాంతి రావటం లేదు అన్నాడు. అయితే స్టార్స్ అనేవి కాంతినే కాదు, ఆ దుమ్ము కణాల్ని వేడి చేసి సొంత కాంతిని పుట్టించేంత శక్తిని వదులుతాయి. ఆబ్లర్స్ చెప్పింది నిజమైతే విశ్వం మొత్తం మెరుస్తున్న దుమ్ము కణాలతో కాంతివంతంగా కనపడాలి, కానీ అది నిజం కాదు. అయితే డిగ్గీస్ మరియు ఆబ్లర్స్ కి మన మోడర్న్ ఆస్ట్రానమర్స్ కి తెలిసిన ఒక విషయం తెలీదు. అదే విశ్వం అనంతం కాదు. విశ్వం ఎంత పెద్దదంటే అందులో ఉన్న అన్ని స్టార్స్ నుండి వచ్చే కాంతి కూడా మొత్తం అంధకారాన్ని కవర్ చేయడానికి సరిపోవు. అలానే రోజుకి కొన్ని కోట్ల స్టార్స్ పుట్టి అంతమవుతాయి. ఇలా చూస్తే విశ్వానికి కూడా లిమిట్ ఉంటుంది. కానీ అది 20వ శతాబ్దపు మోడర్న్ టెక్నాలజీతో మాత్రమే కనిపెట్టాం. విశ్వం పుట్టి 13.8 బిలియన్ సంవత్సరాలే అయింది. కానీ అది వేగంగా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల విశ్వంలో పుట్టిన మొదటి కాంతి 46.5 బిలియన్ కాంతి సంవత్సరాల దూరానికి వెళ్లిపోయింది. సో ఇంత పెద్ద వాల్యూమ్ ని మొత్తంగా కవర్ చేసేంత కాంతిని విశ్వంలోని స్టార్స్ పుట్టించలేకపోతున్నాయి. అందుకే అంతరిక్షం అంధకారంలో ఉంది. జేమ్స్ వెబ్, హబుల్ లాంటి టెలిస్కోప్స్ తో ఇన్ని బిలియన్ సంవత్సరాల దూరపు కాంతిని చూడగలుగుతున్నాం. అయితే ఒక చోట నుండి ఇంకో చోటుకి ట్రావెల్ చేయడానికి కాంతికి కూడా టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడి నుండి భూమికి కాంతి రావడానికి 8 నిమిషాలు పడుతుంది. అంటే మనం 8 నిమిషాల క్రితం సూర్యుడిని చూస్తున్నాం. ఇలా చూస్తే విశ్వంలో ఎంత దూరానికి చూస్తే సమయంలో అంత వెనక్కి చూస్తున్నట్టు. సరే, మన రాత్రి ఆకాశం మొత్తం వెలుగుతో ఎందుకు కనిపించదు? ఎక్కడ చూసినా స్టార్సే కదా, మరి ఆ మొత్తం కాంతి ఎక్కడికి పోయింది? అసలు విషయం ఏంటంటే మనం చూసే స్టార్స్ చాలా పాతవి, ప్లస్ మనం ఊహించలేనంత దూరంగా ఉన్నాయి. కానీ మనకి దగ్గరగా ఉన్న స్టార్స్ ఎందుకు సూర్యుడిలా కనిపించవు అని డౌట్ వస్తుంది కదా. వాస్తవానికి దగ్గరగా అలాంటి స్టార్స్ చాలా ఉన్నాయి. ఉదాహరణకి మనకి అతి దగ్గరగా ఉన్న ప్రాక్సిమా సెంటారీని తీసుకోండి. అది కేవలం 4.24 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మిగతా విశ్వంతో పోలిస్తే ఇది మన ఇంటి పక్కన ఉన్నట్టే. కానీ మనం ఆల్ఫా సెంటారీని టెలిస్కోప్ లేకుండా చూడలేం, ఎందుకంటే అది మన సూర్యుడి కంటే 7 రెట్లు చిన్నది. అలానే బ్రైట్నెస్ కూడా 1% కన్నా తక్కువ. ఇంకొక విషయం ఏంటంటే మన సూర్యుడు భూమికి 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. కానీ ప్రాక్సిమా సెంటారీ భూమికి దాదాపు 40 ట్రిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇప్పటికే మీకు అర్థమయ్యి ఉండాలి, ఒక స్టార్ మనకి ఎక్కువ కాంతివంతంగా కనపడాలంటే పెద్దదిగా ఉండాలి లేదా చాలా దగ్గరగా ఉండాలి. చాలా కాంతివంతమైన స్టార్స్ ఉన్నాయి, కానీ అవి చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి మనకి చిన్నగా డిమ్గా కనిపిస్తాయి. అయితే ఎంత దూరంలో ఉన్నా ఆ స్టార్ కాంతి మనకి కొంచెమైనా కనపడాలి కదా. అది ఎలా ఉంటుందంటే చిన్న చిన్న హెలోజెన్ బల్బ్స్ ని పక్కపక్కన పెట్టి చూసిన ఒక ఎల్ఈడి బల్బ్ అంత కాంతిని ఇవ్వనట్టు ఉంటుంది. అంటే సూర్యుడు అనే ఎల్ఈడి బల్బ్ పక్కన అవన్నీ తక్కువ కాంతి ఉన్న హాలోజన్ బల్బ్స్ లా కనబడతాయి. ఇంకొక ఫ్యాక్టర్, స్పేస్ అనేది వాక్యూమ్ లా కనిపించిన అక్కడ వాయువులు, కాస్మిక్ దుమ్ము ఉంటాయి.
ఇవి కాంతిని అబ్జార్బ్ మరియు స్కాటర్ చేస్తూ పాలపుంత పూర్తి కాంతి రాకుండా ఒక కర్టెన్ లా కవర్ చేస్తాయి. సో ఆకాశం డిమ్ గా కనిపించడం అనేది స్టార్ యొక్క సైజ్, దూరం మరియు స్టార్స్ మధ్యలో ఉండే కాస్మిక్ దుమ్ము మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాదు, మన గ్యాలక్సీలో ఏం జరుగుతుందో పూర్తిగా చూడలేకపోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. అది ఇప్పటికి కూడా రహస్యంగా ఉంది. ఇక్కడే ఆబ్లర్స్ పారాడాక్స్ కి అసలు అర్థం వస్తుంది. అంటే ఆకాశం అంతా స్టార్స్ తో నిండుంటే రాత్రి కూడా కాంతివంతంగా ఉండాలి కదా? ఈ ప్రశ్న ఆబ్లర్స్ అడిగాడు. అప్పట్లో తను గెస్ చేసిన దుమ్ము కాన్సెప్ట్ కరెక్ట్ కాదు, కానీ అనేక నెబులాలోని గ్యాస్, దుమ్ము, స్టార్స్ మధ్య ఇంటర్స్టెల్లార్ గ్యాస్ మన పాలపుంత కాంతిని అడ్డుకుంటుంది. ఈరోజు మరో కాస్మిక్ రహస్యాన్ని కూడా కనిపెట్టాం. అదే బిగ్ బ్యాంగ్. 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ యూనివర్స్ పుట్టింది. అప్పటి నుండి విశ్వంలోని ప్రతి వస్తువు అవి పుట్టిన పాయింట్స్ నుండి దూరంగా జరుగుతున్నాయి. దీన్నే యూనివర్సల్ ఎక్స్పాన్షన్ అంటున్నారు. అంటే కాంతిని పుట్టించే వస్తువులు కూడా వేరే వేరే డైరెక్షన్స్ లో దూరంగా కదులుతున్నాయి అనే కదా అర్థం. కాబట్టి అంతరిక్షంలో చీకటి పెరిగిపోతుంది. విశ్వం ఆ చీకటి ప్రదేశాల్లో కాంతి పడకుండా దూరంగా వేరే జోన్స్ లోకి గ్యాలక్సీస్ ని నెట్టేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, మన దగ్గరున్న టెలిస్కోప్స్, శాటిలైట్స్ ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నా అవన్నీ ఈ కాస్మిక్ కదలికని మొత్తంగా పట్టుకోలేవు. కొన్ని ప్రదేశాల నుండి కాంతి వచ్చినా అది మన దగ్గరికి రావడానికి ట్రిలియన్ల సంవత్సరాలు పడుతుంది. మరి ఈ కాంతి లేని డార్క్ జోన్స్ ఉన్నాయి అనే విషయం ఎలా తెలుస్తుంది? అంటే డైరెక్ట్ గా టెలిస్కోప్స్ తో చూడలేము, కానీ కాంతిని పుట్టించే స్టార్స్, గ్యాలక్సీస్ ఎలా రియాక్ట్ అవుతున్నాయో చూసి వాటి మోషన్ మరియు గ్రావిటీని స్టడీ చేసి ఈ డార్క్ జోన్స్ ని ఊహించగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టార్ చుట్టూ ఏదైనా చిన్న గ్రహం ఎలిప్టికల్ ఆర్బిట్ లో తిరుగుతుంటే అది స్టార్ ని కొంచెం లాగుతుంది. ఎంత లాగుతుందో చూసి గ్రహం యొక్క మాస్ ని కనుక్కోవచ్చు. ఇక్కడ ఒక వస్తువుని చూడకుండా దాని ఎఫెక్ట్ ని బట్టి అంచనా వేయగలిగాం. మనకి ఆకాశం అత్యంత అంధకారంతో ఖాళీగా కనిపిస్తుంది, కానీ అసలు నిజం అది కాదు. ఆస్ట్రానమర్స్ ఏం చెప్తున్నారంటే, ఈ విశ్వంలో ఉన్న చాలా పదార్థం మనకి కనిపించదు, కానీ అది టెలిస్కోప్ లో ఎలా కనిపిస్తుంది? ఏదైనా మ్యాజిక్ అంటారా? మన కంటికి బ్లాక్ గా కనిపించే ఈ వాక్యూమ్ లో టెలిస్కోప్ కి కనిపించేది మాత్రం ఒక కలర్ఫుల్ యూనివర్స్. మన కన్ను కేవలం విజిబుల్ లైట్ స్పెక్ట్రమ్ వరకు మాత్రమే చూడగలదు. కానీ స్కూల్లో చెప్పిన ఎలక్ట్రోమాగ్నెటిజం చాప్టర్ గుర్తుందా? కాంతి అంటే విజిబుల్ లైట్ మాత్రమే కాదు, గామా, రేడియో వేవ్స్ లాంటివి ఉన్నాయి అని మర్చిపోకూడదు. అలా అంతరిక్షంలో రేడియో వేవ్స్ నుండి గామా రేస్ వరకు అన్ని రకాల ఫ్రీక్వెన్సీ వేవ్స్ తేలుతూ ఉంటాయి. వాటిని ఆధునిక టెలిస్కోప్స్ డిటెక్ట్ చేస్తాయి. వాటి ద్వారా ఇవాళ మన కంటికి డార్క్ గా చూడలేని నెబులేలు రంగురంగుల టపాసు పేలుళ్లులా కనిపిస్తాయి. రెడ్, బ్లూ, వైలెట్, యెల్లో, ఆరెంజ్ కలర్ గ్యాస్ ఎంత ఎక్కువగా డామినేట్ చేస్తే నెబులా అంత కలర్ఫుల్ గా కనబడుతుంది. ఇలా చూస్తే మన రాత్రి ఆకాశం రోజు ఒక దీపావళి జరిగే రాత్రిలా కనిపించాలి. కానీ మన చూపు పరిమితి వల్ల అది మిస్ అవుతున్నాం. ఒకరోజు స్పెషల్ స్పేస్ గాగుల్స్ వేసుకొని మనం నేరుగా ఆ కలర్స్ ని చూసే అవకాశం రావచ్చు. సో అంతరిక్షం చీకటి కాదు, మన ఊహలకందని కలర్స్ తో నిండి ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.